సాగునీటి హక్కుల కోసం పోరాడతామన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు కేసీఆర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత, సీఎం రేవంత్ మంత్రుల ఆరోపణలపై నేతలతో డిస్కస్ చేశారు. మరోవైపు 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదన్నారు కేసీఆర్. రాష్ట్ర సాగునీటి హక్కులను కాపాడేందుకు 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతాల జిల్లాల నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత, సీఎం రేవంత్ మంత్రుల ఆరోపణలపై నేతలతో డిస్కస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించుకున్న రీతిలోనే సాగునీటి హక్కుల కోసం పోరాడదామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందన్నారు కేసీఆర్. నల్గొండ సభ నుంచి ఉద్యమ శంఖారావం పూరిస్తామన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డి. తెలంగాణ నీటి వాటా తేలే వరకు పోరాటం ఆగదన్నారు. నీళ్ల హక్కులు కాపాడమంటే కేసీఆర్ ని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. నల్లగొండ సభకు ఆంక్షలు విధిస్తే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. నీళ్లు లేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ల కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలనేందుకు ఇంకా అలా తిండి గింజలు కరువైన నాటి నుంచి అలా దేశానికి అన్నపెట్టే స్థితికి తెలంగాణ తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఎన్నికల ముందు లెక్క కోసమే కాంగ్రెస్ లోకి వెంకటేష్ వెళ్లారన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలన్నారు. లేకుంటే ప్రజలు తిరగబడతారని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తనను తిట్టారని, అందుకే తాను తిట్టానని మల్లారెడ్డి రిప్లై ఇచ్చారు. ఏం భాష అది? ఇంత ఘోరమైన భాష నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ సీఎం మాట్లాడంగా చూడలేదు. అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు. పార్లమెంట్ ఎన్నికలలోపే బీసీ గణన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. లేట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉపయోగం లేదన్నారు. కేంద్రంలో బీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో జరిగిన బీసీ హక్కుల సాధన రౌండ్ టేబుల్ లో కవిత మాట్లాడారు. ఇవాళ 50 మంది అనేక కులాలు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతీక ఉండాలి, ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ ప్రతీకమే పూలే గారి ప్రతిమ అని చెప్పి చాలా బలంగా నమ్మి తెలంగాణ జాగృతి నుండి మరి అసెంబ్లీలో పూలే ప్రతిమ పెట్టాలి, పూలే యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటటువంటి డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఆర్డర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఆర్డర్ చేయకపోతే, ఇప్పుడు కనుక గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీయకపోతే, జనాభా గణన కోసం ఒక వాళ్ళు వ్యూహాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు జరిగిపోయినాయి అనుకోండి, బీసీలకు వాటా మళ్ళీ మామూలుగానే ఉంటుంది, రాదు. అంటే ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిన్న మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుమన్ పై ఐపీసీ 294B, 504, 506 సెక్షన్ల కింద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ వచ్చిన సుమన్ బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసం, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలియరాలేదు. దీంతో సుమన్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు పోలీసులు.